Hi friends, welcome to Nipuna Technologies. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో ఇక్కడ ఫైల్ ట్యాబ్ అయితే ఉంది కదా, దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇందులో న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్ ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా రావచ్చు. ముందుగా మీరు డాక్యుమెంట్లో ఏదైనా లెటర్ కానీ టెక్స్ట్ కానీ అయితే టైప్ చేసి ఉండాలా. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ని రేపు కానీ ఎల్లుండి కానీ ఇదే కంప్యూటర్లో మీరు ఎప్పుడైనా సరే చూసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సేవ్ ఎలా చేస్తాం? ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అయితే మీకు కనపడుతుంది కదా, అంటే ఈ బాక్స్. ఇందులో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, దిస్ పీసీ, యాడ్ ఏ ప్లేస్, బ్రౌజ్ అని. సో మీరు ఏం చేయాలంటే దిస్ పీసీ అంటే మీరు ఏదైతే వాడుతున్నారో ఆ కంప్యూటర్. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, కావాల్సినటువంటి లొకేషన్ తీసుకోవచ్చు. లేదు నాకు డైరెక్ట్గా నెట్ కనెక్టివిటీ ఉంది, కంప్యూటర్లోనే వద్దు, వన్ డ్రైవ్లోకి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వన్ డ్రైవ్ ఉంటుంది, అందులోకి అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు మీ యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని. డైరెక్ట్గా ఇప్పుడు కంప్యూటర్లోకి స్టోర్ చేసుకోవాలంటే దిస్ పీసీ అని నొక్కండి, డైరెక్ట్గా బ్రౌజ్ అనే బటన్ అయినా క్లిక్ చేయండి. ఇట్లా సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ లొకేషన్లో ఆ పర్టికులర్ ఫైల్ని అయితే సేవ్ చేయాలనుకుంటున్నారు, డెస్క్టాపా, డాక్యుమెంటా, డౌన్లోడా, లేదంటే లోకల్ డిస్క్ డీలోనా, ఈలోనా అనేది మీరు గమనించాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నాను, బై డిఫాల్ట్ ఇదైతే డాక్యుమెంట్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు డాక్యుమెంటే తీసుకున్నా. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది, ఆ ఫైల్కి పేరు మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, టెస్ట్ అని. ఇక సేవ్ టైప్ చూసినారా, వర్డ్ డాక్యుమెంట్ అనే పేరుతో సేవ్ అవుతుంది. సో ఒకసారి ఇచ్చిన ఫైల్ నేమ్ మళ్ళీ ఇవ్వలేం. ఓకే, వేరే పేరు ఇచ్చుకోవాలా. సేమ్ నేమ్ ఇస్తే మళ్ళీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టెస్ట్ అని ఇచ్చిన తర్వాత కింద సేవ్ బటన్ అని ప్రెస్ చేసినట్లయితే ఈ ఫైల్ సేవ్ అయిందా లేదా అనేది మనం ఎలా కనుక్కోగలుగుతాం? ఇక్కడ టైటిల్ బార్ మీద టెస్ట్ అని కనపడిందా మీకు, బాగా గమనించండి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఫైల్ మీకు సేవ్ అయినట్టు. ఇప్పుడు సేవ్ అయిన ఫైల్ నేను ఏం చేస్తున్నానంటే ఫాంట్ కలర్ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం ఫాంట్ సైజ్ పెంచుకున్నాను, ఏదో టైప్ మార్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే డైరెక్ట్గా ఫైల్లోకి వెళ్ళాల్సిన అవసరంలా. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో సేవ్ బటన్ ఉంటుంది, షార్ట్కట్కి ఏం చూపిస్తుంది, Ctrl+S. ఈ బటన్ కనపడకపోతే ఇక్కడికి వచ్చి మీరు ఆ యాప్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో. ఓకే, సో ఇప్పుడు క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది అనమాట. మరి సేవ్ అయిందా లేదని ఎలా తెలుస్తుందంటే మీకు మళ్ళీ సపరేట్గా ఫైల్ నేమ్ అయితే అడగదు, ఇదే పేరుతోనే అప్డేట్ అయిపోతుంది అనమాట. క్లియర్? ఓకే, సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్తో నాకు వర్క్ అయిపోయింది. మళ్ళీ ఒక కొత్త ఫైల్తో వర్క్ చేయాలంటే కొత్త ఫైల్ తీసుకోవాలా. ఎట్లా? ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, మనకు క్లిక్ చేస్తే కొత్త ఫైల్కి రాకుండా ముందు రైట్ సైడ్లో ఇక్కడ న్యూ ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ అడుగుతుంది మీకు ఏం కావాలా, ఇక్కడ ఉన్న ఎగ్జిస్టెడ్ టెంప్లెట్స్ కావాలా లేదంటే బ్లాంక్ డాక్యుమెంట్ కావాలా. సో చూడండి, ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ కావాలంటే క్లిక్ చేస్తే బ్లాంక్ డాక్యుమెంట్ రావడం జరుగుతుంది అనమాట. అదే న్యూ ఫైల్ తీసుకోవడానికి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో న్యూ ఆప్షన్ ఉంది, షార్ట్కట్కి ఏం చూపిస్తుంది, Ctrl+N. ఇక్కడ Ctrl+N చూపించిందా? సో ఈ ఆప్షన్ ప్రెస్ చేయండి, చూడండి కొత్త ఫైల్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనమాట. క్లియర్? తర్వాత మనం ఏదైనా ఫైల్ని సేవ్ చేసి ఉంటాం కదా, ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోవాలంటే, అంటే ఎగ్జిస్టెడ్ ఫైల్స్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే ఓపెన్ బటన్ని ప్రెస్ చేస్తామో చూడండి, సో క్లిక్ చేయగానే సేమ్ ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేసినారు అనేది లొకేషన్ మీరు చూస్ చేసుకోవాలా. ఇక్కడ బ్రౌజ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డాక్యుమెంట్స్లో ఇక్కడ చూడండి టెస్ట్ అనే పేరుతో కదా మనం తీసుకుంది, సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ని ప్రెస్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓపెన్ చేయడానికి ఇక్కడే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఓపెన్ బటన్ ఉంటుంది. ఒకవేళ ఈ ఆప్షన్ కనపడకపోతే మీరు ఇక్కడ ఓపెన్ ఆప్షన్ తీసుకోండి. రైట్, మరి ఓపెన్కి షార్ట్కట్కి ఏం చూపిస్తుంది ఇక్కడ, Ctrl+O అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫైల్ని ఓపెన్ చేయడము, సేవ్ చేయడము, తర్వాత అదే మాదిరి కొత్త ఫైల్ తీసుకోవడం, ఈ 3 ఆప్షన్స్ నేర్చుకున్నాం.
ఇప్పుడు ఇక్కడ మీరు టాస్క్ బార్ మీద చూస్తే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 1 2 3. సో 3 ఫైల్స్ ఓపెన్లో ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని మనం క్లోజ్ చేయాలంటే కరెంట్ డాక్యుమెంట్ని ఒక్కటే క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి కింద క్లోజ్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఆ కరెంట్ ఫైల్ ఒకటే క్లోజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. మళ్ళీ క్లోజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మరి ఇక్కడ ఫైల్ క్లోజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైందంటే వర్డ్ డాక్యుమెంట్లో సో ఇక్కడ అప్లికేషన్ ఒక్కటే ఉంది కానీ డాక్యుమెంట్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నోట్బుక్ ఉంది కానీ ఓకే, సో అందులో పేజీలు లేవు, అంటే అట్టుంది పేజీలు లేవు, దాంతో ఏం చేసుకోలేమన్నమాట. అలాంటప్పుడు మనము మళ్ళీ కొత్త ఫైల్ అన్న తీసుకోవాలా, లేదంటే ఎగ్జిస్టెడ్ ఫైల్స్ అన్న తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ న్యూ, ఓపెన్, క్లోజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు సేవ్ యాజ్ అంటే ఏంటి, సో దీని గురించి ఒకసారి అయితే మనం తెలుసుకుందాం. సేవ్ యాజ్ కన్నా ముందు మీరు ఆల్రెడీ ఏదైనా సేవ్ చేసినటువంటి ఫైల్ని ఒకసారి అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ రైట్ సైడ్ రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి ఫైల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. అవునా, టెస్ట్ అనే ఫైల్ని తీసుకున్నా. అయితే ఈ టెస్ట్ అనే ఫైల్ తీసుకున్న తర్వాత సేమ్ మ్యాటరు, సేమ్ కంటెంట్ టెస్ట్ అనే పేరుతో ఉంది కదా, అట్లా కాకుండా సేమ్ మ్యాటర్ సేమ్ కంటెంట్ నా పేరుతో ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్. సేవ్ యాజ్ అంటే ఏమంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ని డూప్లికేట్ ఫైల్గా క్రియేట్ చేసుకోవచ్చు వేరే పేరుతో. రైట్. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి నేను సేవ్ యాజ్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ బ్రౌజ్ తీసుకోండి. టెస్ట్ అనే కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను నిపుణ అని టైప్ చేస్తున్నా. సేవ్ ఒకసారి ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఫైల్ అనేది సేవ్ అయిపోయిందనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ యాజ్ అంటే ఏం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ని నంబర్ ఆఫ్ డూప్లికేట్ ఫైల్గా క్రియేట్ చేసుకోవచ్చు వేరే పేరుతో, అందుకోసమే సేవ్ యాజ్ అనే ఆప్షన్ వాడతారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు పర్టికులర్గా ఒక టాస్క్ చేస్తున్నారు, లెటర్ కావచ్చు, రిపోర్ట్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే. మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే డైరెక్ట్గా వన్ డ్రైవ్లోకి షేర్ చేసుకోవచ్చు షేర్ ఆప్షన్ ద్వారా. ఇదే ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ చూడండి క్రియేట్ పీడిఎఫ్ ఫైల్లోకా లేకపోతే ఏంటనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అవునా, పీడిఎఫ్ ఫైల్లోకి డైరెక్ట్గా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అకౌంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు వీటిని బాగా ప్రాక్టీస్ అయితే చేయాలా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే హౌ మెనీ వేస్ టు సేవ్ ఎ ఫైల్. ఒక ఫైల్ని సేవ్ చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయి? సింపుల్గా ఏం చెప్పొచ్చు, మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ నొక్కొచ్చు, అదొకటి. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో సేవ్ ఆప్షన్ ఉంటుంది, అది నొక్కొచ్చు. లేదంటే కంట్రోల్-S, సేవ్కి వచ్చే సేమ్ షార్ట్కట్కి కంట్రోల్-S. మరి హౌ మెనీ వేస్ టు టేక్ ఏ న్యూ ఫైల్, ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ఇదైనా తీసుకోవచ్చు. లేదంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో న్యూ ఆప్షన్ ఉంటుంది, లేదంటే షార్ట్కట్కి కంట్రోల్-N. అదే మాదిరిగా ఓపెన్కి ఫైల్లోకి వెళ్ళండి, డైరెక్ట్గా ఓపెన్, లేదంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఓపెన్ బటన్ ఉంటుంది, ఆర్ షార్ట్కట్కి ఏంది కంట్రోల్+O. మరి ఓపెన్కి ఇంకొక షార్ట్కట్ కీ కూడా ఉంది, కంట్రోల్ పట్టుకొని మీ కీబోర్డ్లో F12 ఫంక్షన్ కీస్లో F12 కొడితే సో చూడండి ఇక్కడ కంట్రోల్ F12 కొడుతున్నాను నేను, ఓపెన్ అవుతుంది. సో కాబట్టి ఇట్లా సో మీరు ఎవరైనా అడిగినప్పుడు ఇట్లా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది కూడా మీరు ఒకసారి అయితే మొత్తం ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత సో ఇక ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నిపుణ టెక్నాలజీస్ వీడియోస్ అయితే చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.